మన జీవితాల్లో మనం ఆలోచించుకోవాలి. ఎవరు అదృష్టవంతులు, ఎవరు ధన్యులు అని అంటే ఆయన మాట కొరకే కనిపెట్టుకునేవారు. దేవా నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నీ మాట సెలవియ్యా అని ఆయన కొరకే కనిపెట్టుకోవాలి. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందా? దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నామా? దేవుని మాట కొరకు కనిపెట్టుకుంటున్నామా? దేని కొరకో కనిపెట్టుకుంటాం, కానీ దేవుని వాక్కు కొరకు మాత్రం కనిపెట్టుకునే పరిస్థితులు లేవు. కానీ నేను చెప్పనా, దేవుని వాక్యమే మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచేది. దేవుని మాటే మనల్ని విజయ పదములోనికి నడిపించేది. అలాంటి దేవుని మాటను కనిపెట్టుకునేవారు అరుదైపోయారు. సమూయేలు చిన్న పిల్లాడు. దేవుని వాక్యము ప్రత్యక్షమైన మరుక్షణమే పండుకున్నోడు కూడా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవియ్యా, మాట్లాడయ్యా, మాట్లాడు. అలాంటి అభినవ సమూయేలు ఉన్నారా? లేరు. ఈరోజు మన జీవితంలో మనం జయం పొందాలి అని అంటే దేవుని మాటే మనల్ని జయ జీవితంలోనికి నడిపించేది. అలాంటి మాటని మనము కనిపెట్టుకుంటున్నామా? ఎవరు ధన్యులు అంటే ఆయన మాట కొరకై కనిపెట్టుకునేవారు ధన్యులు.